హలో అండి. నమస్తే అందరికీ. ఈ రోజుల్లో చాలామంది 1.5 టన్ ఏసీ కొంటున్నారు. నిజానికి గది ఎంత పెద్దది అనే దాన్ని బట్టి ఎంత టన్నున్న ఏసీ కొనాలో నిర్ణయించుకోవాలి. గది పరిమాణం పెద్దగా ఉంటే 1.5 లేదా 2 టన్నుల ఏసీ కొనుక్కోవాలి. ఏసీ కొంటే ఎండ నుంచి చక్కగానే ఉపశమనం కలుగుతుంది, కానీ కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోవడం మాత్రం ఖాయం. ఈ కారణంగానే చాలామంది ఏసీ కొనే ముందు 1-2 సార్లు ఆలోచిస్తారు. చాలా ఇళ్లలో ఏసీ ఉంటుంది, కానీ దాన్ని రాత్రంతా నడపరు. ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అనే ఆందోళన. ఏసీ 1 గంట నడిచినా చాలు, కరెంటు మీటర్ వేగంగా గిర్రున తిరుగుతుంది. ఫలితంగా నెలాఖరుకల్లా బిల్లు భారీగా వస్తుంది. ఈరోజు మనం ఒక సాధారణ గణన వేద్దాం. తద్వారా ఏసీ ద్వారా ఎంత కరెంటు కాలుతుందో తెలుసుకోవచ్చు. 1.5 టన్ను ఏసీని రోజు 8 గంటలు వాడితే నెలాఖరుకు ఎంత కరెంటును అది కాల్చుతుందో చూద్దాం. మీరు రోజు 8 గంటల పాటు నిరంతరాయంగా 1.5 టన్నుల ఏసీని వినియోగిస్తున్నారని అనుకుందాం. లేదా మరేదైనా కంపెనీకి చెందిన ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీని కూడా మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అయితే ప్రతి ఏసీకి అది ఎంత కరెంట్ కాలుస్తుంది అంటే 1.5 టన్ను ఏసీని 80% శక్తితో వాడితే అది మొదటి గంటలో 700 వాట్స్ విద్యుత్ను ఉపయోగిస్తుంది. ఆ తర్వాత 4 గంటల పాటు 500 వాట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. ఆ తర్వాత 3 గంటల పాటు దాదాపు 200 వాట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. ఇదంతా బయట ఎంత ఉష్ణోగ్రత ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం సగటున లెక్కిస్తున్నాం. 1.5 టన్ ఏసీ 8 గంటల పాటు నడిచిన తర్వాత అది మొత్తంగా 3.3 నుంచి 4 యూనిట్ల దాకా కరెంటును వాడే అవకాశం ఉంటుంది. ఇక్కడిచ్చిన లెక్క ప్రకారం లేటెస్ట్ టెక్నాలజీ కలిగి ఉన్న ఏసీలకు ఇది వర్తిస్తుంది. పాత ఏసీలు 2000-2500 వాట్ల శక్తిని వాడుకుంటాయి. కాబట్టి పాత ఏసీలను కొంటే అవి ఎక్కువ కరెంటు వాడుకుంటాయి. అలాంటి ఏసీలను 8 గంటలు వాడితే దాదాపు 20 యూనిట్లు ఖర్చు అవుతాయి. ఇలా మీరు కొత్త 1.5 టన్ ఏసీలను 8 గంటల పాటు రన్ చేయడం ద్వారా రోజు 4 నుంచి 5 యూనిట్ల విద్యుత్ అవుతుందని అనుకోవచ్చు. ఈ లెక్కన నెల పాటు ఇలా వాడితే మీకు ఏసీకే 120 నుంచి 150 యూనిట్లు అవుతాయి. ఆ ప్రకారం మీకు కరెంటు బిల్లు భారీగానే వస్తుంది. అందువల్ల మీరు ఏసీ కొనేటప్పుడు అది ఎన్ని యూనిట్ల కరెంటును వాడుతుందో, తక్కువ యూనిట్లు రావాలంటే రోజు ఎంతసేపు వాడాలో షాప్ వాళ్ళను క్లియర్గా అడిగి తెలుసుకోవాలి.